కాంగ్రెస్ కలగండి అంతే. సత్య గారు చెప్పండి, అంటే గతంలో కేసీఆర్ కూడా ఇల్లు కట్టించాడు, అప్పుడు కూడా బాగానే కట్టించారు అని కొంతమంది చెప్పారు. కొన్ని దగ్గర విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు సంధ్యారెడ్డి గారు చెప్పిన దగ్గర కొన్ని దగ్గర పందులు తిరిగే వాతావరణం కూడా ఉందని. అయితే ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కడుతుంటే దాని మీద ఎందుకు ప్రతిపక్షాల ఆరోపణలు? ఇల్లు కడితే ఆరోపణలు ఎందుకు చేస్తారండి? ఇంటి పేరుతో కొత్త స్కీమ్ పేరుతో ఇవాళ 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి, దరఖాస్తు చేసుకున్నప్పుడే 10,000 రూపాయలని కట్టాలి అని చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది చాలా కొత్త విషయం. ఎందుకంటే పేదవాళ్ళకి మనం ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు పేదవాళ్లే కదా, ఆ పేదవాళ్ళు 10,000 రూపాయలు కట్టి నువ్వు బుక్ చేసుకోవాలి, నువ్వు అప్లై చేసుకోవాలి అని అంటే లేని వాళ్ళు ఎట్లా మరి? రెండవది, కట్టిన డబ్బులకు ఎవరు బాధ్యత? వాళ్ళ కోట్ల రూపాయలు కదా, ఒక్కొక్క పేదవాడు 10,000 రూపాయలు కట్టడము అని అంటే కోట్ల రూపాయలు కదా, దీనికి ఎవరు జవాబుదారితనం? అసలు ఇట్లా అంటే పథకాలు అనేవి ఇట్లా ఉంటాయా? వాళ్ళతో డబ్బులు తీసుకొని 10,000 రూపాయలకి వాళ్ళని అప్లై చేయించుకొని దానికి సంబంధించి మళ్ళా స్క్రూటినీ జరుగుతుంది, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి. మళ్ళీ ఒకవేళ మీకు ఇవ్వకపోతే తిరిగి ఇచ్చేస్తాం. ఇలాంటి అంటే ఈ టైప్ ఆఫ్ ప్రతిపాదన ప్రభుత్వం నుంచి రావడం అనేది ఒక దోపిడీగా మనం భావించాలి. అంటే అన్యాయంగా పేదలని, ఒకవేళ 10,000 రూపాయలు కూడా లేని పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇందిరమ్మ గృహానికి దూరమైనట్లేగా. ఇది ఎట్లా సరైనది అవుతుంది? రెండవది, ఈ రోజు 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు ఏం చేసింది గవర్నమెంట్ అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్ని ఇందిరమ్మ ఇళ్లను కట్టించింది, ఎన్ని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఓపెన్ చేసింది, ఎంతమంది పేదవాళ్ళు ఇవాళ ఇందిరమ్మ గృహంలో ఉంటున్నారు? 2.5 సంవత్సరాలు కదా. ఒక ఇల్లు కట్టాలంటే జనరల్ గా 6 నెలలు, ఎక్కువ 6 నెలలు కూడా ఎక్కువే, సరే ఒక 6 నెలలు అనుకుందాం మాటకి. ఈ 6 నెలలకు సంబంధించినటువంటి ప్రభుత్వము ఎంత మందికి గృహాలను ఇచ్చింది, ఎంత మంది కట్టుకున్నారు, ఆ సంఖ్య ఏమన్నా చెప్పగలుగుతుందా కాంగ్రెస్ గవర్నమెంట్? వీళ్ళ దగ్గర ఏమన్నా లెక్కలు ఉన్నాయా? రెండవది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు ఎన్నుకున్నారు. నాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పంపిణీ కాలేదని కాంగ్రెస్ గవర్నమెంట్ పదే మాట్లాడుతుంది. మరి దాన్ని ఎందుకు పంపిణీ చేయట్లేదు? పంపిణీ చేయాలి కదా. ఎక్కడికక్కడ ఉన్నటువంటివి ఏవైతే గృహాలు ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో వాటన్నిటిని పేదవాళ్ళకి పంచితే సగానికి సగం పేదవాళ్ళు ఇవాళ ఆ ఇళ్లకు పోతే మనకి సంఖ్య కూడా, కట్టించే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది కదా. ఆ వైపు ఎందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు? ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ, చాలా ముఖ్యమైనటువంటి అంశము, ఎప్పటికప్పుడు కొత్త ప్రతిపాదనలు ఎందుకు తీసుకొస్తుంది ప్రభుత్వం? ఇళ్లకు సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, ఎందుకు ప్రతిపాదనలు మారుతున్నాయి, ఎందుకు ఆలోచనలు మారుతున్నాయి, పేదవాళ్ళకు అందించాల్సినటువంటి పథకాలలో కొత్త మార్పులు ఎందుకు తీసుకొస్తుంది ప్రభుత్వం అనేది కూడా కంపల్సరీ చెప్పాలి. అదే విధంగా ఇందిరమ్మ ముఖ్యంగా అంటే చాలా ఇప్పుడు హైడ్రా పేరుతో ఎక్కడైతే ఇండ్లను కూల్చేశారో వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. మరి వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే దాంట్లో ఎందుకు ఫెయిల్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎందుకు ఈ రోజుకు వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఎవరైనా సరే ప్రభుత్వం అనే వాళ్ళు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టించి ఆ ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రధానమంత్రి పేరు ఆ ఇంటికి పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా తాత్సారం చేస్తూ హైదరాబాద్ లో ఎవరికైనా పేదవాళ్ళకి ఇల్లు కావాలి అంటే 10,000 రూపాయలతోటి మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక నిబంధన పెట్టడం అనేది చాలా దుర్మార్గం అయింది. అసలు పేదవాడి దగ్గర 10,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నా నేను. ఒకవేళ కట్టిర్రే అనుకుందాము, కట్టిన తర్వాత వచ్చేటువంటి డబ్బులకి ఏంటి ప్రాతిపదిక? ఇవాళ మీరున్నారు గవర్నమెంట్ లో, మీరు ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చారు, ప్రజల ముందుకు తీసుకొచ్చారు, ప్రజలు డబ్బులు కడతారు, రేపు వాళ్ళకి ఇల్లు రావు, ఎక్కడ తిరగాలంటే వాళ్ళు? అంటే ఇది ప్రజాపాలన లేకపోతే దోపిడీ పాలన? ఎట్లా సరైంది? ఇందాక సందేహం మాట్లాడుతూ ఒక మంచి విషయం చెప్పారు, ప్రతిపక్షాలు విమర్శించకూడదు, ప్రతిపక్షాలు సూచనలు చేస్తే ఖచ్చితంగా తీసుకుంటాము అని చెప్పేసి.
ఈ ప్రతిపక్షం బీఆర్ఎస్ గా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము అనేక విషయాలలో, నీళ్ల విషయాలలో కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, నిరుద్యోగానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఇది చెయ్యండి అని చెప్పేసి ప్రభుత్వానికి సూచిస్తూ ఉంటే తిట్ల దండకం అంటే తిట్ల దండకమే. అసలు ఎంత దారుణాతి దారుణంగా రేవంత్ రెడ్డి గారు తిడుతున్నారు అని అంటే ఇక దానికి ఒక లెక్క పత్రం అనేది లేదు, ఒక పద్ధతి అనేది లేదు. ఇష్టం వచ్చినట్టు కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త తిట్లు, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ప్రతిపక్షంగా అలాగే ప్రజల పక్షాన ఉన్నట్లుగా మేము ఎట్లా ఆలోచించాలి? కొన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు ఇందిరమ్మ పేరుతో మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి ప్రతి పేదవాడికి 10,000 రూపాయల నిబంధన పెట్టడం అని అంటే కొన్ని కోట్ల రూపాయల దోపిడీకి వీళ్ళు ద్వారాలు తెలిసిందని చెప్పేసి అర్థం అవుతుంది. ఇది ఎట్లా సరైంది? ఇప్పటికే ప్రభుత్వం మీద చాలా మంది కమిషన్లు తీసుకుంటున్నారు. ఒక ఫైలు 1,00,000 రూపాయలు మీరు రిలీజ్ చేయాలి అని అంటే పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో 30% అడుగుతున్నారని చెప్పేసి ప్రజలు పబ్లిక్ గా ఓపెన్ గా సెక్రటేరియట్ ముందే ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. సత్య గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఎస్ సమత గారు, గుడ్ ఈవినింగ్. సమత గారు చెప్పండి, ఏంటి ఇక్కడ భారతీయ జనతా